కక్షలు కార్పణ్యాలే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండాగా కనపడుతుంది. జేడి లక్ష్మీనారాయణ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును చాలా వేగవంతంగా ముందుకు నడిపిన వ్యక్తిగా ఆయనకైతే మంచి పేరు ఉంది. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆయన ఒక రాజకీయ పార్టీలో చేరటం, తర్వాత బయటకు రావడం ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే జేడి లక్ష్మీనారాయణ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడమే కాకుండా ఆయన కేసుల్ని వేగవంతం చేశారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి జేడి లక్ష్మీనారాయణ మీద పీకల దాకా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని అరెస్ట్ చేసినప్పుడు మనం పవర్లోకి వస్తే ఆ వ్యక్తిని ఏదో చేసి ఇబ్బంది పెట్టాలని ఎవరైనా కోరుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు. కాకపోతే ఇప్పటివరకు జేడి లక్ష్మీనారాయణని అరెస్ట్ చేయడానికి కానీ ఎదిరించడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయుధం దొరకలేదు. ఎందుకంటే ఆయన ఎందులోనూ క్రియాశీలకంగా లేడు కాబట్టి, అందులోనూ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు కాబట్టి ఇలాంటి సమయంలో ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు తాజాగా ఇదే జేడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించారు. మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళుతున్న జేడి లక్ష్మీనారాయణ అయితే పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎందుకు ముట్టడించాలి అనుకున్నారు అంటే ప్రధానంగా ప్రత్యేక హోదా, ఏదైతే గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందో దాన్ని నిలదీయాలని చెప్పి దానిని నిలదీయాల్సిన బాధ్యత రాష్ట్రంలో మనందరిపైన ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఉంది. ఎందుకంటే నాడు 25 ఎంపీలని ఇవ్వండి, మెడలు వంచి మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ హామీ ప్రకారం ఈరోజు మెడలు వంచడానికి ముందు రావాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఆయన ముందు నుంచుంటే వెనకమాల మిగిలిన వాళ్ళు నుంచుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కలిసి రావాలని డిమాండ్ చేయడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న సమయంలో జేడి లక్ష్మీనారాయణ అయితే అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ కూడా సంబర పడుతున్నారు. అప్పుడు మా అన్నను అరెస్ట్ చేశారు, ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేశామని. ఒరే బాబు, అవినీతి అక్రమాస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయి సిబిఐ చేత అరెస్ట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్ళారని చెప్పి అరెస్ట్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఒక పిట్టి కేసు లాంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి కేసు దేశంలోనే అత్యంత అరుదైన కేసు. న్యాయశాస్త్రాల్లోనే జగన్మోహన్ రెడ్డి కేసును కేస్ స్టడీగా పెట్టారు. సూట్ కేసు కంపెనీలు సృష్టించడం ఎలా అనే సబ్జెక్టుకి గాను జగన్మోహన్ రెడ్డిది కేస్ స్టడీగా పెట్టారు. లా పుస్తకాలు మీరు చదవండి, లా పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి కేసు ఉంటుంది ఎందులో. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అవినీతి అక్రమాలు చేశారు, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు సీఎం ఇంటి ముట్టడికి వెళ్ళాడని లేకపోతే ఏదో మాట్లాడాడని సోషల్ మీడియాలో మాట్లాడాడని అరెస్ట్ చేయడానికి దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అందుకనే చదువుకు సామాన్ ఏడ్చేది. ఈ పేటీఎం బ్యాచ్ ఏమో చదువుకోరు, ఈ రోజేమో సోషల్ మీడియాలో ఇలా ఇష్టం వచ్చిన రాస్తారు. వాస్తవానికి ఈరోజు జేడి లక్ష్మీనారాయణ అడిగిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఏంటంటే ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు ప్రతిపక్షాలు రావాలి, అధికార పక్షం రావాలి. అయితే ముందుగా కదిలి రావాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నాడు ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు, మా మద్దతు పట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి వాడు ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టకుండానే బేషరతుగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాడు. చివరికి రాష్ట్రపతి ఎన్నికలతో ప్రారంభించి లోక్సభ రాజ్యసభలో కూడా ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపారు. వాస్తవానికి లోక్సభలో జగన్మోహన్ రెడ్డికి అడ్డుకునే బలం లేకపోయినప్పటికీ రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే కొన్ని బిల్లులు పాస్ కూడా చేయలేదు బీజేపీ ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా బేషరతుగా ఎందుకు మద్దతు ఇచ్చాడు? కేసుల కోసం కాళ్ళ మీద సాగిలపడ్డాడు కాబట్టి ఆ రోజు నువ్వు మెడలు వంచుతానన్నావు కాబట్టి రా మన అందరం కలిసి మెడలు వంచుదామని చెప్పి జేడి లక్ష్మీనారాయణ అడిగాడు. అడగటం తప్ప? ఆ రోజు నువ్వు అన్నావు కదా, నా ఎంపీలు రాజీనామా చేస్తారు, రండి వెళ్ళి కలిసి కూర్చుందాం, ఎందుకు రారు అని. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ చెప్పేది కూడా అదే. మీరు రాజీనామా చేసి వస్తారా, రాజీనామా చేయకుండా వస్తారో మీ ఇష్టం. అందరూ రండి ఢిల్లీలో కూర్చుందాం, తాడో పేడో తేల్చుకుందాం. మొన్న రైతు చట్టాలు చేసినప్పుడు రైతులందరూ కూడా చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఢిల్లీలో కూర్చోలేదా? నరేంద్ర మోదీ వెనక్కి తగ్గలేదా? రైతులకు తలొగ్గాడు కదా. అలాగే రేపటి రోజున ప్రత్యేక హోదా కోసం కూడా మనం కూడా కూర్చుంటే ఖచ్చితంగా ఆయన తలొగ్గుతాడు. బీజేపీ ఇచ్చిన హామీయే కదా, వాళ్ళు స్వయంగా నోటితో చెప్పిందే కదా. అందులోనూ తీసుకువచ్చే బాధ్యత నాది, నువ్వు ఎంపీలను ఇమ్మన్నావు, ఎంపీలను ఇచ్చారు కాబట్టి తీసుకురావాల్సిన బాధ్యత నీది. కాబట్టి ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకు ప్రత్యేక హోదా రాదో అడుగుదాం రమ్మని అడిగినందుకు ఈరోజు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మరి ఆ రోజు నువ్వు ప్రత్యేక హోదా కోసం ఊరు వాడ పట్టుకుని మైకులు పట్టుకుని ఉపన్యాసాలు చెప్పావు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు ఈరోజు
ప్రత్యేక హోదా కోసం నువ్వు రాట్లా. ఆ రోజు నా ఎంపీలతో రాజీనామా చేయిస్తానని 6 నెలల ముందు డ్రామాలు ఆడావు. ఎందుకంటే 6 నెలల్లోపు రాజీనామా చేస్తే చివరి 6 నెలల్లో ఎన్నికలు రావు అన్న సంగతి నీకు తెలుసు. కాబట్టి నువ్వు చివరి 6 నెలల్లో డ్రామాలు ఆడావు. మరి ఇప్పుడు 5 ఏళ్లలో ఎందుకు ఒక్కసారి కూడా రాజీనామా డ్రామా ఆడలేదు? ఎందుకు నువ్వు లోక్సభకి రాజ్యసభకి నీ ఎంపీలతో రాజీనామా చేయించలేదు? గతంలో ప్లే కార్డులు పట్టుకుని ఆ స్పీకర్ ముందు నిలబడిన నీ సభ్యులు ఈ 5 ఏళ్లలో పార్లమెంట్లో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా ప్లే కార్డులు పట్టుకుని నిలబడలేదే. ఆ రోజు సోషల్ మీడియాలో కూడా నీ ఫేస్బుక్లో కానీ నీ ఇన్స్టాగ్రామ్లో కానీ నీ ట్విట్టర్ అకౌంట్లో కానీ కవర్ పేజ్గా ఏం పెట్టుకున్నావు? ప్రత్యేక హోదా మన హక్కు అని పెట్టుకున్నావు. ఈ రోజు ఎందుకు ప్రత్యేక హోదా నీ హక్కు లేకుండా పోయింది? ఆ రోజు యువతను ప్రత్యేక హోదా పేరు చెప్పి రెచ్చగొట్టింది నువ్వు కాదా? మరి ఈ రోజు అది నిలదీసినందుకు జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేసింది సీఎం ఇంటి ముట్టడి వంకతోనే అయినప్పటికీ కూడా అసలు కారణం ఏంటంటే గతంలో ఏదైతే సిబిఐ జేడీ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు, దానికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఈరోజు అరెస్ట్ చేశారనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నాడు యువతను ఎవరినైతే నువ్వు రెచ్చగొట్టావో అదే యువత ఈరోజు నిన్ను అడుగుతున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మి ఆ రోజు మేము రెచ్చిపోయాం, కేసులు పెట్టించుకున్నాం, మా జీవితాలను త్యాగం చేశాం, ఓట్లేసి నిన్ను గెలిపించాం, ఎక్కడ ప్రత్యేక హోదా ఎందుకు నువ్వు ప్రశ్నించలేదని చెప్పి ఈరోజు నిరుద్యోగ యువత నిలదీస్తున్నారు. కనీసం పార్లమెంటులో గట్టిగా నరేంద్ర మోదీని ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, మరో పక్క వివేక హత్య కేసు ఉంది, ఇంకో పక్క కోడికత్తి కేసు ఉంది. ఇలా అనేక కేసుల్లో ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో నేరం నిరూపించబడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అనే ఒక భయంతో ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేదు, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ప్రశ్నించలేదు. జేడీ లక్ష్మీనారాయణకు ఆంధ్ర యువత తరపున మేము మద్దతు తెలుపుతున్నాం. ఆయన ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కనే కాదు, అన్ని పార్టీలు కలిసి వస్తే నిలదీద్దామన్నాడు. అందులో ముందు రావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అయినా ఏ పార్టీ వచ్చినా రాకపోయినా నిలదీస్తానన్నా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద నువ్వు ఎందుకు నిందలేసావు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఏంటి భయం అన్నావు? ఆ రోజు ఢిల్లీ గడ్డ మీద ప్రశ్నించారు, కేంద్రంలో మంత్రి పదవులు వదులుకున్నారు, పొత్తును వదులుకుని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు ఢిల్లీ గడ్డ మీద నిలదీయటం లేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు వెనక జగన్మోహన్ రెడ్డి ప్రతీకారమే కనపడుతుంది తప్ప ఇందులో సామరస్య పద్ధతి ఎక్కడా కనపడలేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన అహంకార ధోరణిని వదిలి జేడీ లక్ష్మీనారాయణ నిలదీసినట్టుగా ప్రత్యేక హోదా కోసం ముందుకు రాకపోతే వచ్చే ఎన్నికల్లో అదే యువత బుద్ధి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి సిద్ధంగా ఉన్నారు.